ఇవి సిట్ ఎస్టాబ్లిష్ చేయబోతోంది. ఇన్నాళ్ళు ఎందుకు జరిగిందనేది ఒకటి. అండ్ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ శేఖర్ రెడ్డి గారు రైజ్ ఏంటంటే, లేకపోతే బండి శ్రీకాంత్ గారు అండి, మేము ప్రాఫిట్ తీసుకొచ్చాం కదా, అదే మేమంటే ఇన్ ది సెన్స్ ఆ గవర్నమెంట్ ప్రాఫిట్ తీసుకొచ్చింది కదా, ప్రాఫిట్ తీసుకొచ్చిన తర్వాత దీంట్లో స్కామ్ ఎలా ఉంటుంది అంటున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు కాదు వసుదేవన్ గారు, మేము వీళ్ళు ఏమన్నారు అనేసేపటికి మేము ప్రాఫిట్ తీసుకొచ్చాము, రాష్ట్రానికి ఉపయోగించాము, దాంట్లో స్కామ్ ఎక్కడ ఉంది అంటున్నారు. సో ఇప్పుడు మీరేమన్నారు, రాష్ట్రానికి మీరు మంచి చేయాలని చూశారు, తప్పు లేదు, హ్యాపీ ఫర్ దట్. ప్రతి రూపాయి కూడా ఇప్పుడు మన మద్యం ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారన్నారు ఇప్పుడు అనిల్ శ్రీకాంత్ గారు కానీ లేకుంటే శేఖర్ రెడ్డి గారు కానీ. ఇందులో స్కామ్ లేదు అన్నప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేనేమన్నాను సార్, ఇప్పుడు నిజంగా స్కామ్ లేదు, కుట్రపూర్వకంగానే ఈ రోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనుకోండి, రేపొద్దున పుంకాలుగా మీకు చాలా పెద్ద ఆయుధం దొరికినట్లే కదా మా మీద విరుచుకుపట్టడానికి, ప్రజల్లో నిజానిజాలు తేల్చి చెప్పడానికి. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ ఏ స్కామ్. మీరు అన్నట్లు ఇది ఒక స్కీమ్ ప్రకారం ముందుకెళ్లారనుకోండి, మీరే హ్యాపీగా. ఈరోజు నేనేమన్నాను తెలుసా సార్, మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వసుదేవన్ గారు, దాదాపుగా 8-9 నెలలుగా ఈ మద్యం కేసులో, ఈ మద్యం కుంభకోణంలో ఇంతమంది అరెస్టులు అయ్యి ఇంతమంది మీద చర్చ జరుగుతుంటే, సార్ గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి గారు ఎక్కడా కూడా దీని గురించి ఒక్క మాట మాట్లాడలేదు సార్. ఏం మాట్లాడండి, ఆయన ముందు జరిగితే మాట్లాడు ఆయన. అదే అంటే నేను అనేది ఏంటో తెలుసా వసుదేవన్ గారు, ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి అండి. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణమే కదా ఇది. లేదు అసలు తప్పు జరగలేదు అన్నప్పుడు ఆయన బయటకు వచ్చి కనీసం ఈ రోజు అంబటి రాంబాబు గారు లాగానో, రోజా గారు లాగానో, లేకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాగానో, లేకుంటే ఇంకొకరిలాగానో, వీళ్ళందరిలాగా, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాగానో ఆయన కూడా వచ్చి ఆయన స్టేట్మెంట్ చెప్పొచ్చు. నేను ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాను, నాకు తెలియకుండా ఇంత అవినీతి జరగడానికి అసలు ఎక్కడా లేదు, కాబట్టి ఇది కావాల్సుకొని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది మా పార్టీ మీద, మమ్మల్ని తొక్కటానికని ఈ రోజు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన కూడా చెప్పొచ్చు. టిల్ దిస్ సెకండ్ నారాయణ స్వామి గారు ఎక్కడే చెప్పాలి. ఈవెన్ నిన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు, రిమాండింగ్ పంపించినప్పుడు కూడా మాజీ మంత్రి వర్యులు పెద్దలు నారాయణ స్వామి గారు ఎక్కడ కూడా తన మాట చెప్పలేదు సార్. నేనేమన్నాను, ఈరోజు శేఖర్ రెడ్డి గారు బాగా ఆవేశంతో పాపం బాగా బాధపడుతూ ఇదంతా పెద్ద కుట్ర, అసలు నేను వెళ్ళిన నాగార్జునారెడ్డి గారికి కూడా అంత సబ్జెక్ట్ ఉందో లేదో తెలియదు సార్ పాపం లాయర్ గారికి పెద్దలకి. శేఖర్ అన్న దగ్గర ఉందంత పెద్ద సబ్జెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, సార్ ఈ లాయర్లంతా అవసరం లేదు, నేను వెళ్తా, నేను వాదిస్తా, బెయిల్ తెప్పిస్తా, తీసుకొస్తా బయటికి, నేనే ముత్యాలాగా కడిగి తీసుకొస్తా అని చెప్పమనండి, దాని ఏముంది. రైట్, ఈ రోజు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు అన్నట్లుగా గోల్డ్ ఎక్కడికి వచ్చింది, ఎంత వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ప్రతిదీ కూడా వీళ్ళు అడిగినట్లుగానే ప్రజల్లోకి మొత్తం ఇన్ఫర్మేషన్. శేఖర్ రెడ్డి గారు టైం కూడా పూర్తిగా వస్తుంది, వారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా సార్? ఒక విషయం సార్, నేనేం అడ్వకేట్ కాదు వాదించడానికి, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధి. గుర్తుపెట్టుకోవాలి అది సార్. ఒకటి వీళ్ళు చెప్తున్నదే 2022లో వీళ్ళే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఢిల్లీలో కేసు వేశారు సార్. ఏమని వేశారంటే కొన్ని డిస్టరీలకే ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉంది అని. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముక్కు మిండి పంపించింది వాళ్ళని. మొత్తం కూడా ట్రేడ్ నిబంధనలకు అనుగుణంగానే ఉంది, ఎక్కడ అవినీతి జరగలేదని. సేమ్ 2022లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు. కేసు పెట్టేసి ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి అంటే ఖచ్చితంగా ట్రయల్ కోర్టులో మేము బయటకు వస్తాం. అసలు ఇవన్నీ మీరు చెప్తున్నారు, మాజీ మంత్రి గారు గుర్తుపెట్టుకోవాల్సింది అజయ్. కాదు శేఖర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారికి ఏమీ తెలియదా చేసుకుంటూ పోతే? అరే మీరు అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు, నేను సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ శేఖర్ అన్న, నాది స్ట్రైట్ క్వశ్చన్. ఏ మాత్రం పద్ధతి మీకే? స్ట్రైట్ క్వశ్చన్, మాజీ మంత్రి గారు ఎందుకు నోరు విప్పరు? ఏ మాత్రం సంస్కృతి? ఏం సంస్కృతి? మీకే మంచిది కదా, మీరు కడిగిన ముత్యంలా బయటికి రండి అజయ్ అని చెప్పి సమాధానం లేకపోతే ఇలాంటి సూక్తులన్నీ చెప్తారు శేఖర్ రెడ్డి గారు. స్ట్రైట్ క్వశ్చన్, మాజీ మంత్రి నారాయణ స్వామి గారు ఎందుకు మాట్లాడటం లేదు? పంపించేస్తాం, మీరు ట్రయల్ కోర్టులో తెచ్చుకోండి, మీరు కడిగిన ముత్యాల బయటికి రండి, మీరు మంచిగా రండి. అవసరం లేదు శేఖర్. నారాయణ స్వామి గారు ఎందుకు మాట్లాడారు లిక్కర్ శామ్ గురించి? ఆయన మాజీ మంత్రి కదా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు కదా, ఆయన దగ్గర సమాధానం లేదా? నేను చెప్తాను. నారాయణ స్వామి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మీ లిక్కర్ స్కామ్ వచ్చినప్పటి నుంచి అతనికి ఆరోగ్య రీత్యా బాగలేదు, పార్టీ కార్యక్రమాల్లోనే బాగోట్లేదు. పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొనట్లేదు. ఒక లేఖ రాయమనండి సార్, అట్లీస్ట్ ఒక లేఖ రాయమనండి సార్. పేపరు పెన్ను పనిచేయట్లేదా? పేపరు పెన్ను కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలా?
ఒక లేఖ రాయమని శేఖర్ అన్న, అట్లీస్ట్ ఒక లేఖ, ఒక లెటర్. నీకెందుకు నొప్పి? సిట్టు ఒక లెటర్ మించింది రాయలేడా? పోయి చెప్పొస్తాడు. ఒక లెటర్ రాయలేడా? ఒక లెటర్ రాయలేడా? సిట్టు మించింది పోతాడు, పోయి చెప్పొస్తాడు. మరి సిట్టు పిలిచిపోయేదానికి మీరందరూ ఎందుకు సార్? మీరు ఎందుకు చించుకుంటున్నారు? మీరు ఎందుకు చించుకుంటున్నారు? మీరు ఎందుకు చించుకుంటున్నారు? ప్రెస్ మీట్ పెట్టాలి, వీళ్ళు ప్రెస్ మీట్ మీరు ఎందుకు పెట్టాలి. చించుకుంటున్నారు? మా పార్టీ మీరు ఎందుకు చించుకుంటారు? వాళ్ళు పలానా వాళ్ళు కేసు వేస్తారు, వీళ్ళు పలానా వాళ్ళు కేసు వేస్తారు, మీకేం అవసరం? ఎవరికి నచ్చినట్టు కేసు వేసుకుంటారు కదా. చెప్పడానికి నువ్వు అసలు మా పార్టీ ఏం చేయాలి? మీరు ఎంత చెప్తావు? సిట్ అధికారులు ఎలా ఆయన పెట్టాలి, ఈయన పెట్టాలి, ఈయన పెట్టాలి, ఆయన పెట్టాలని చెబుతావు. సార్ ఒక్కటి సార్ ఫైనల్ గా నేను చెప్తా ఉన్నా. ఒక్క నిమిషం అదే నువ్వు మాట్లాడిన సేపు కామ్ గా ఉన్నా జై. క్యారీ ఆన్. సార్ ఒకటి నేను చెప్తా ఉండా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కేసు కొట్టేసింది. దాన్నే పట్టుకొని మళ్ళీ ఇలా తిప్పుతా ఉన్నారు. సో ఎవరికో కళ్ళు కనిపించిందంటే సార్ 4,000 కోట్ల అవినీతి జరిగిందండి, దాన్నే పట్టుకొని తిప్పుతా ఉన్నారు. మరి ఫైండింగ్స్ ఏం చేశారంటే ఏం ఉండదు సార్. సార్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాం సార్, మేము కేసులు పెట్టేస్తున్నాం కదా, మీకే మంచిది కదా, కడిగిన ముత్యంలో బయటికి రండి, ప్రజల్లో ఇలా తిరగండి అంటే అదే సాంప్రదాయం రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత అందరినీ లోపలేసుకుంటూ పోయి మీకే మంచిది కదా, మీరు కడిగిన ముత్యాల్లో బయటికి రండి, ట్రయల్ కోర్టులో తేల్చుకోండి అంటే ఇది ఎత్తటి సాంప్రదాయం అని మీలాంటి బిగ్గులైన జర్నలిస్ట్ పట్ల వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు ఇప్పుడే ఎందుకులే శేఖర్ అన్న, ప్రెసెంట్ అడిగిన దానికి సమాధానం చెప్పండి. భవిష్యత్తు ఎక్కడికి పోతుంది సార్. ఇంకోటి ఫైనల్ గా నేను మాట చెప్తున్నాను సార్, కల్తీ మద్యం విషయం అన్నారు సార్. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే కెమికల్స్ కలిపారో ఆ రిపోర్ట్ కూడా ఉందండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఆ లిక్కర్లో ఈ లిక్కర్లో కలిపిన కెమికల్స్ తాలూకు వాటిని ఏమంటారు ప్రెసిపిటేట్స్ కూడా దొరికినాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తారు. సినిమా అయిపోలేదు ఇప్పుడే మొదలైంది అని సిట్ చెప్తోంది. మళ్ళీ కలుద్దాం, ఎందుకంటే సినిమా ఇది చాలా పెద్ద సినిమా అండి. బెన్హర్ అని 2 ఇంటర్వెల్స్ ఉన్నాయి, దీనికి 5-6 ఇంటర్వెల్స్ ఉన్నాయి. మళ్ళీ మాట్లాడుకుందాం.